హలో ఆల్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం కారణాంకాలను ఎలా కనుక్కోవాలో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలా వచ్చుంటాయంటే మొత్తం కారణాంకాల సంఖ్య అని అడుగుతాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మొత్తం కారణాంకాల సంఖ్యని, బేసి కారణాంకాల సంఖ్యని, మొత్తం సరి కారణాంకాల సంఖ్య అని మనకి క్వశ్చన్లో అడుగుతారు. ఇంకా ఎలా అడుగుతారంటే ప్రధాన కారణాంకాల మొత్తం అని అడుగుతారు. నెక్స్ట్ సంయుక్త కారకాల సంఖ్య ఎంత అని, 5 యొక్క గుణిజాలు, నెక్స్ట్ 15 యొక్క గుణిజాలు ఎన్ని అని మనకి ఒక నెంబర్ ఇచ్చేసి అడుగుతారు. అదేవిధంగా పరిపూర్ణ వర్గ కారణాంకాలు, పరిపూర్ణ ఘన కారణాంకాలు, నెక్స్ట్ కారణాంకాల మొత్తం సంఖ్య ఎంత అని, అదేవిధంగా కారణాంకాల సంఖ్య యొక్క లబ్ధమని అడుగుతారు. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఈ 144 ఉంది కదా, దీనికి మనం ఫస్ట్ కసాగు తీసుకోవాలి. ఆ తీసుకునేవన్నీ ప్రధాన కారణాంకాలు అయి ఉండాలి. ప్రధాన కారణాంకాలు అంటే అన్ని ప్రధాన సంఖ్యలతో గుణిస్తూ ఉండాలి. 2తో కానీ, 3తో కానీ, 5తో కానీ, 7తో కానీ, 9 మళ్ళీ అవ్వదు 11తో. ఆ విధంగా మనం ప్రధాన కారణాంకాల యొక్క గుణిజాన్ని తీసుకోవాలి. ఫస్ట్ నేను దీని 2తో చేస్తున్నా. 2 7 जा 14, 2 2 जा 4, నెక్స్ట్ 2 36, నెక్స్ట్ వచ్చేసరికి 2 18 जा, నెక్స్ట్ 2 9 जा, నెక్స్ట్ 3 3 जा. అప్పుడు ఎన్ని వచ్చాయి నాకు? 2లు 1 2 3 4 అంటే 2 4 4, నెక్స్ట్ 3లు 1 2 అంటే 3 స్క్వేర్. సో ఫస్ట్ ఈ విధంగా రాసుకోవాలి ఇచ్చిన నెంబర్ని. ఈ విధంగా రాసుకున్న తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 2 5, 3 4, 5 3. 2 5 ఇంటూ 3 4 ఇంటూ 5 3. దీనికి ఫస్ట్ మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగితే ఈ పవర్ దానికి +1 చేసి మల్టిపుల్ చేస్తే మనకి సరిపోతుంది. అంటే 5 + 1 అంటే 6 ఇంటూ 4 + 1 అంటే 5 ఇంటూ 3 + 1 అంటే 4, అంటే 6 5 जा 30, 34 जा 120. అప్పుడు మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే 120 అనేవి ఉన్నాయి, 120. అదేవిధంగా మనకి బేసిక్ కారణాంకాల సంఖ్య అని అడిగితే ఈ ఇచ్చిన సంఖ్యలో 2 5 అంటే 0 1 2 3 4 5, 3 0 1 2 3 4, 5 0 1 2 3. బేస్ కారణాంకాల సంఖ్య అన్నాడు కాబట్టి ఇవి బేస్ సంఖ్యలు కదా. 3 5 ఇది బేస్ సంఖ్య కాదు కాబట్టి వీటినే తీసుకుంటున్నాను. ఇందులో 2 0 అంటే నాకు బేస్ సంఖ్య వస్తుంది 1, కాబట్టి ఇందులో 1 ఇంటూ ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయి 5 ఇంటూ ఇందులో 4 మల్టిపుల్ చేస్తే 20. నాకు బేస్ కారణాంకాల సంఖ్య మొత్తం వచ్చేసి 20. మొత్తం కారణాంకాల సంఖ్య అని అడిగితే 120. ఇప్పుడు నాకు సరి సంఖ్యలు కావాలి. మొత్తం కారణాంకాల సంఖ్యలో బేస్ సంఖ్యలు తీసేస్తే నాకు సరి సంఖ్యలు వచ్చేస్తాయి కదా. సో 120లో నేను 20 తీసేసాను, అప్పుడు 100. అదేవిధంగా నాకు మొత్తం కారణాంకాల సంఖ్య కాకుండా బేస్ కారణాంకాల సంఖ్య తెలియదు. అప్పుడు ఓన్లీ మొత్తం సరి కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే సేమ్ 2 0 1 2 3 4 5 ఇంటూ 3 0 1 2 3 4 ఇంటూ 5 0 1 2 3. సరి కారణాంకాల సంఖ్య అన్నాడు కాబట్టి సరి తీసుకుంటాను. ఇక్కడ బేస్ సంఖ్యలు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఒక సరి సంఖ్య బేస్ సంఖ్యని మల్టిపుల్ చేసినా సరే నాకు సరి సంఖ్య వస్తుంది. సరి సంఖ్య చేసినా నాకు సరి సంఖ్య వస్తుంది కాబట్టి వీటిని కూడా నేను తీసుకుంటాను. కానీ ఇక్కడ 2 0 అనేది బేస్ సంఖ్య కాబట్టి దీన్ని వదిలేసి మిగతావన్నీ తీసుకుంటా. అలా తీసుకుంటే ఇక్కడ నాకు 5 ఇంటూ ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 4 అంటే 25 ఇంటూ 4 అంటే 100. సో మనకి మొత్తం సరి కారణాంకాల సంఖ్య అనేది 100 అనేది వస్తుంది. అదేవిధంగా మనకి ప్రధాన కారణాంకాల మొత్తం సంఖ్యను అడిగితే 2 3 5. సో 3 అనేవి వస్తున్నాయి.
సంయుక్త కారణాంకాల సంఖ్య అని అడిగాడు. మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత? 120 వచ్చింది. అందులో ప్రధాన కారణాంకాల సంఖ్య తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 117. కానీ మనకి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. కాబట్టి ఆ 1ని కూడా తీసేస్తున్నా. అప్పుడు 116 అనేది సంయుక్త సంఖ్యల సంఖ్య అవుతుంది. ఇప్పుడు నాకు 5 యొక్క గుణిజాలు అడిగాడు. 2 4 0 1 2 3 4 5. 3 4 0 1 2 3 4. 5 4 0 1 2 3. 5 యొక్క గుణిజాలు అంటే మల్టిప్లికేషన్స్ ఆఫ్ 5 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 10 15 ఆ విధంగా రావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే దీనిలో మనకి 5 ఉంది కదా, సో 5 అన్నింటితో అవుతుంది, కానీ 5 4 0 అనేది 1 అవుతుంది. సో అది వదిలేసి రిమైనింగ్ అన్నీ మనకి మల్టిపుల్ చేస్తే నాకు మల్టిప్లికేషన్స్ ఆఫ్ 5 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 6 ఇంటూ 5 ఇంటూ 3 అంటే 6 5 30, 30 ఇంటూ 3 90. అదేవిధంగా మల్టిపుల్స్ ఆఫ్ 15 అంటే 15 యొక్క గుణిజాలు అడిగాడు. సేమ్ 0 1 2 3 4 5 రాసి 3 4 0 1 2 3 4. 5 4 0 1 2 3. 5 యొక్క గుణిజాలు అంటే 5 ఇంటూ 3 15. సో వీటి యొక్క మల్టిపుల్స్ అడిగాడు కాబట్టి వీటిని ఎలా చేస్తాము? ఇందులో మనకి 5 మల్టిపుల్స్ అడిగేటప్పుడు 0ని తీసేసి రిమైనింగ్ అనేవి రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా 0ని తీసేసి రిమైనింగ్ ఇక్కడ 4 వస్తున్నాయి, ఇక్కడ వచ్చేసరికి 3 వస్తున్నాయి, ఇక్కడ వచ్చేసరికి మొత్తం 6 అంటే 6 4 24 ఇంటూ 3 టోటల్ 72 వచ్చేసి 15 యొక్క గుణిజాలు. నెక్స్ట్ వచ్చేసరికి పరిపూర్ణ వర్గ కారణాంకాలు అడిగాడు. 2 4 0 1 2 3 4 5 ఇంటూ 3 4 0 1 2 3 4. 5 4 0 1 2 3. పరిపూర్ణ వర్గం అంటే స్క్వేర్ కదంటే 2 యొక్క మల్టిప్లికేషన్స్ 2 4 6 వీటిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. 0 2 4 ఇక్కడ 0 2 4 0 2. ఇక్కడ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి 3, ఇక్కడ వచ్చేసరికి 2. మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే 3 3 9 9 2 18. మొత్తము పరిపూర్ణ వర్గ కారణాంకాలన్నీ 18. అదేవిధంగా నాకు ఘన అడిగితే సేమ్ అదేవిధంగా రాసుకుంటూ 0 1 2 3 4 5. 3 4 0 1 2 3 4. 5 4 0 1 2 3. ఘన అంటే 3 కదా, అంటే 3 యొక్క గుణిజాలు 3 6 9 12 ఆ విధంగా. అప్పుడు ఏమేమి అవుతాయి అంటే 0 3, ఇక్కడ 6 లేదు కాబట్టి 2 అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి 0 3 2 అవుతాయి. ఇక్కడ 0 3 2 అవుతాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే మొత్తం పరిపూర్ణ ఘన కారణాంకాలు 8 అవుతాయి. మొత్తం అన్ని కారణాంకాల మొత్తం అంటే మనకి n = నేను 2 4 x ఇంటూ 3 4 y ఇంటూ 5 4 z ఫార్మేట్లో ఉందనుకోండి. అప్పుడు దీనికి టోటల్ కారణాంకాల మొత్తం ఎన్ని అవుతాయంటే 2 4 x + 1 - 1/2 - 1 ఇంటూ 3 4 y + 1 - 1/3 - 1 ఇంటూ 5 4 z + 1 - 1/5 - 1 అనేది మొత్తం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అన్ని కారణాంకాల సంఖ్య యొక్క లబ్ధం అంటే n/n/2 అంటే ఇక్కడ ఈ n అంటే ఈ n 2 4 5 ఇంటూ 3 4 4 ఇంటూ 5 4 3 హోల్ ఫార్ ఆఫ్ ఈ n వచ్చేసి మొత్తం కారణాంకాల మొత్తం. మనం ఇక్కడ మొత్తం కారణాంకాల మొత్తం చేసాం కదా 120.
20/2 అంటే 2^5 ఇంటూ 3^4 ఇంటూ 5^3 అనేది కారణాంకాల సంఖ్య యొక్క లబ్ధం అనేది అవుతుంది. ఇక్కడ కారణాంకాల మొత్తము 120 అనేది మొత్తం కారణాంకాల సంఖ్య. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటారు. దానికి వచ్చేసరికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనేది అంటారు. సో ఈ రోజుతో మనం నెంబర్ సిస్టమ్ థియరీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. రేపటి నుంచి మనం రైల్వేలో వచ్చిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేస్తాం టాపిక్ వైజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.